కోతి మరియు అద్దం. ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో పచ్చని పొలాలు, ఎత్తైన చెట్ల మధ్య ఒక చిలిపి కోతి ఉండేది. అది రోజంతా చెట్ల మీద నుంచి చెట్ల మీదకి దూకుతూ, కోతికి కొత్తగా మెరిసే వస్తువులు చాలా ఇష్టం. ఒకరోజు అది గ్రామం దగ్గర రోడ్డుపై నడుస్తూ ఏదో మెరిసే వస్తువు చూసింది. అయ్యో, ఇదేమిటి అని ఆలోచించింది. మెల్లగా దగ్గరకు వెళ్లి దాన్ని ఎత్తుకుని చూసింది. అకస్మాత్తుగా అది భయంతో వెనక్కి దూకింది. ఆ మెరిసే వస్తువులో ఇంకో కోతి కనిపించింది. హేయ్, నువ్వెవరు అని కోతి అరిచింది. అద్దంలో ఉన్న కోతి కూడా అలాగే కనిపించింది. కోతి కోపంగా, ఎందుకు నన్ను కాపీ చేస్తున్నావు అని అడిగింది. అది పళ్ళు చూపింది. అద్దంలోని కోతి కూడా అలాగే చేసింది. ఇప్పుడు కోతికి చాలా కోపం వచ్చింది. ఇది నన్ను ఆట పట్టిస్తోంది అని అనుకుంది. అది వింత వింత ముఖాలు పెట్టింది, తల తిప్పింది, ఎగిరింది. కాని అద్దంలోని కోతి కూడా అదే చేసింది. కోతి గందరగోళంగా అయిపోయింది. ఇది నా స్థలం, పారిపో అని అరిచింది. కాని ఆ కోతి ఎక్కడికీ పోలేదు. కోపంతో కోతి ఆ మెరిసే వస్తువును నేలమీదకి విసిరేసింది. చరాక్! అద్దం ముక్కలయింది. మళ్ళీ చూసింది. ఇప్పుడు ఒక్క కోతి కాదు, చిన్న చిన్న ముక్కల్లో చాలా కోతులు కనిపించాయి. అయ్యో, ఇప్పుడింకా ఎక్కువయ్యాయి అని భయపడింది. భయంతో కోతి వెంటనే చెట్లలోకి పరిగెట్టి దాక్కుంది. కొద్దిసేపటి తర్వాత ఒక పెద్ద మనిషి అక్కడికి వచ్చాడు. అద్దం ముక్కలు చూసి నవ్వుతూ అన్నాడు. ఆ కోతి తన ప్రతిబింబమే చూస్తోందని అర్థం చేసుకోలేదు. ఆ కోతి మాత్రం ఇంకా కొంచెం భయంతో ఏమైందో అర్థం కాకుండా ఉండిపోయింది. ఆ రోజునుంచి అది కొత్త విషయాలు చూసినప్పుడు జాగ్రత్తగా ఆలోచించడం మొదలుపెట్టింది. కొన్నిసార్లు మనం చూసేది మన ప్రతిబింబమే అవుతుంది. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.